ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. హిందూ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. తులారాశి చిత్త 3-4 పాదముల వారికి, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదముల వారికి, విశాఖ నక్షత్రం 1-2-3 పాదముల వారికి, చిత్తా నక్షత్రం 3-4 పాదములలో జన్మించిన వారికి, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదములలో జన్మించిన వారికి, విశాఖ నక్షత్రం 1-2-3 పాదములలో జన్మించిన వారికి ఈ తులారాశి యొక్క ఫలితాలు వర్తిస్తాయి. ఈ తులారాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో అనుకూలంగా ఉంది. అలాగే మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. వీరికి అనుకున్న సమయానికి అనుకున్న విధంగా అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఈ తులారాశి వారు అప్పులన్నీ తీర్చుకుంటారు. వీరికి రావలసినటువంటి మొండి బాకీలన్నీ కూడా వసూలు చేసుకోవడం జరుగుతుంది. ఈ తులారాశి వారు పనులన్నీ కూడా సంపూర్తిగా చేస్తారు. కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి. శుభకార్యాలకి ధనాన్ని ఖర్చు పెడతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వస్తాయి. అధికారుల యొక్క మన్నల్ని కూడా పొందడం జరుగుతుంది. అనుకున్న ప్రాంతాలకి బదిలీలు అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ తులారాశి వారికి ఈ నెలలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా, పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా సంపూర్తిగా పూర్తి చేసేటువంటి కాలం ఇది. బంగారు వస్తువులు కొంటారు, వాహనాలు కొంటారు, ఎలక్ట్రానిక్స్ వస్తువులు కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. ఈ తులారాశి వారు కృషి పట్టుదలతోటి ముందుకు వెళ్ళడం వల్ల అన్ని పనులు కూడా విజయాన్ని సాధించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అద్భుతమైనటువంటి అవకాశాలు వీరికి ఎదురొస్తాయి. ఎన్నికల్లో విజయాన్ని సాధిస్తారు. రాబోయే ఎన్నికల్లో రాజకీయ నాయకులు, ఉద్యోగాలలో కొంత రిస్క్ కూడా ఉంటుంది. ఒత్తిడిలు ఎక్కువగా ఉంటాయి సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళకి. అయినా ఎదుగుదల ఉంటుంది. కొంత మార్పులు కూడా ఉంటాయి సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం చేసేవారికి. విదేశీ విహారయాత్రలు చేయాలి అనుకునే వారికి ఒక మంచి ఆనందదాయకమైనటువంటి అవకాశం. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, దాంపత్య జీవితం ఏర్పడుతుంది. విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా కలుసుకోవడం జరుగుతుంది. వివాహాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా అనుకున్నటువంటి సంబంధాలు కుదరడం జరుగుతుంది. ద్వితీయ వివాహం చేసుకోవాలి అనుకునే వారికి కూడా ఇదొక మంచి అవకాశం. వారికి కూడా వివాహం అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారాల్లో కొత్త పెట్టుబడులు పెడతారు. మంచి లాభాలను సంపాదించేటువంటి యోగం కూడా ఉంది. కోర్టు వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తారు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి మీ ఆస్తిపాస్తులన్నీ కూడా మీకు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ తులారాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో. విద్యార్థులకు ప్రయాణాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ప్రాణాలకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి హెల్మెట్ పెట్టుకోండి. సెల్ ఫోన్ మాట్లాడకుండా డ్రైవింగ్ చేయండి. కార్లు నడిపేవారు బెల్ట్ వేసుకోండి. అతి వేగాన్ని తగ్గించండి. అనుకున్న గమ్యానికి చేరుకోండి. అలాగే స్త్రీలు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న కానీ మరి ఏ ఇతర రంగాల్లో కానీ ప్రయత్నం చేస్తే తప్పకుండా వారు అనుకున్న ఉద్యోగం, మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. స్త్రీలకి సంఘంలో స్త్రీలకి మంచి గౌరవం, మర్యాద, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. మహిళా సమాజంలో కూడా వీరికి మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ప్రజలకి తమ వంతుగా ఏదన్నా చెయ్యాలి అనేటువంటి తపనతోటి సహాయం చేయడం కూడా జరుగుతుంది మహిళలు. అలాగే మహిళా రంగంలో, పోలీస్ రంగంలో ఉన్నవారికి కొంత అలసట ఎక్కువగా ఉంటుంది. వృత్తిపరంగా మంచి అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులుగా ఉండేటువంటి వారు మహిళలు కూడా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం జరుగుతుంది. మీ యొక్క అధికారంతో నీతి నిజాయితీగా నడుస్తారు.
ప్రజల్లో మంచి మెప్పుని పొందుతారు. అలాగే ఈ తులారాశి వారు అధికమైనటువంటి ఫలితాలు పొందటం కోసం దుర్గామాతను దర్శించండి. అమ్మవారికి 6 ఒత్తులు నెయ్యి దీపాన్ని వెలిగించండి. అలాగే నానబెట్టినటువంటి అరసందలు గోవుకి ఆహారంగా తినిపించండి. ఓం శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీకున్నటువంటి కష్టాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. కుటుంబంలో అందరూ ఆప్యాయతగా అన్యోన్యతగా ఉండడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.